మిత్రమా, ఒక చిన్న మాట. ఎదుటి మనిషి మారాలను అనుకోకు. అది మూర్ఖత్వం అవుతుంది. ఎదుటి మనిషిని మారాలనుకోవడం మన బుద్ధి తక్కువతనం. ఎదుటి మనిషి మారడు, నువ్వే మారు. అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటావు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. మనం రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ మొత్తం అంతా కంకర రాళ్ళు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాము? చెప్పులు వేసుకొని నడుస్తాము. అంతేగాని ఆ కంకర రాళ్ళ పైన మొత్తము మనమేంటి ఒక పూల బాట లాగా మార్చేసి అప్పుడు నడవం కదా. జీవితం కూడా అంతే. ఎదుటి మనిషిని మార్చాలనుకుంటే ఒక్కసారి చెప్పు, నువ్వు చేస్తున్న తప్పు ఇలా చేయడం వల్ల నేను బాధపడుతున్నానని. అప్పుడు వాళ్ళు మార్చుకోగలుగుతారు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోవట్లేదు అంటే అలాంటి మనుషులను వదిలేసి ఇంతకు మించి